క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు సామాన్య కాలంలో 30వ ఆదివారంలో ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనం తగ్గింపుతనము కలిగి దీనత్వంతో దేవునిపై ఆధారపడి జీవించే వ్యక్తులుగా ఉండాలి. అప్పుడే మనము దేవుని యొక్క అనుగ్రహాలకు పాత్రులమవుతాం. గర్వంతో మనము దేవుణ్ణి అశ్రద్ధ చేస్తూ మన గొప్పలకు పోయి మనల్ని మనమే నమ్ముకుంటే, మన ఘనతలను కోరుకొని మనం పొగడ్తల వెనకాల పరిగెడితే ఖచ్చితంగా దేవునికి దూరం అవుతాం. మన హృదయంలో దేవునికి స్థానం లేదు. తత్ఫలితంగా దేవుని బహుమానాన్ని పోగొట్టుకుంటాం. దేవుని యొక్క రక్షణానుగ్రహాలను మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. ఈ విషయాన్ని నేటి దివ్య గ్రంథ పఠనాలు మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాయి. మొదటి పఠనము శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు, 16వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం ఆలకించాం. సువిశేషం లోకా శుభవార్త 18వ అధ్యాయం 9వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం ఆలకించాం. మనము పదే పదే ప్రార్థించాలి అని చెబుతూ పోయిన ఆదివారం మనం దేవుని వాక్యాన్ని ఆలకించాం. అయితే పదే పదే మనం ప్రార్థించడం మన విశ్వాసాన్ని, నమ్మకాన్ని వెల్లడి చేస్తుంది. మన విశ్వాసంతో, నమ్మకంతో దేవుని ప్రార్థించాలి. మన నమ్మకంతో కూడిన ప్రార్థన వల్ల మనం దేవుని దగ్గర నుంచి కావలసిన మేలులు పొందుకోగలుగుతాం. తద్వారా మనం దేవునికి దగ్గరవుతాం, దేవుని అనుగ్రహాలను పొందుకోగలుగుతాం. అయితే మనం పదే పదే నమ్మకంతో ప్రార్థించాలని చెప్పిన ఆ ప్రభువు మనం ఈ ప్రార్థనని ఎలాంటి మనస్తత్వంతో చేయాలో కూడా ఈనాడు ఈ ఉపమానంలో తెలియచేస్తూ ఉన్నాడు. ఈ ఉపమానంలో ఇద్దరు వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. ఒకడు పరిసయ్యుడు, రెండవ వాడు సుంకరి. పరిసయ్యుడు ఆనాటి సమాజంలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నట్లుగా తనను తాను భావించుకునేవాడు. నేనే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను, దేవునికి దగ్గరగా ఉన్నతమైన స్థితిలో నేనే జీవిస్తున్నాను, ఆయనకు ప్రార్థనలు చేస్తున్నాను, బలులు అర్పిస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, ఉపవాసాలు చేస్తున్నాను, కాబట్టి నేను దేవుని యొక్క మన్ననకు పాత్రుణ్ణి, దేవుని యొక్క అనుగ్రహాలకు వారసుణ్ణి, అగ్రస్థానంలో ఉన్న నేను సమాజంలో అందరికంటే ఎక్కువగా దేవునికి ప్రియుడను, నేను దేవుణ్ణి అంటిపెట్టుకుని బ్రతుకుతున్నాను, కాబట్టి నాకు డోకా లేదు అనుకున్నాడు. ఆనాటి పరిసయ్యులందరూ కూడా ఈ విధమైన మనస్తత్వంతోనే ఉండేవాళ్ళు. పరిసయ్యులు ఎప్పుడూ కూడా మేము దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించే నీతిమంతులము, దేవుడు చెప్పినట్టుగా బ్రతికే వాళ్ళము, దేవుడిచ్చినటువంటి ఆ మోషే స్థానంలో కూర్చొని ఈ ప్రజలను నడిపించే వాళ్ళము, మాకు మాత్రమే దేవుడు ఇంత గొప్ప స్థితినిచ్చాడు అని చెప్పి గర్వపడేవాళ్ళు. అందుకే వాళ్ళు అందరికీ తెలిసేటట్లుగా దాన ధర్మాలు చేసేవాళ్ళు, అందరూ పసిగట్టేలా ఉపవాసాలు చేసేవాళ్ళు, అందరూ చూస్తూ ఉండగానే ప్రార్థనలు చేస్తూ తమ గొప్పతనాన్ని చాటుకునేవాళ్ళు. అలాంటి పరిసయ్యుడు ఒకడు దేవుడే గనక ఒక జాతిని రక్షించాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఇశ్రాయేలు జాతినే రక్షిస్తాడు అని చెప్పి తన డైరీలో రాసుకున్నాడు. ఆ తరువాత ఒకవేళ ఇశ్రాయేలీయుల్లో ఒక కుటుంబాన్ని మాత్రమే దేవుడు రక్షించాలి అనుకుంటే నా కుటుంబాన్ని మాత్రమే రక్షిస్తాడు, ఎందుకంటే నా అంత మంచివాడు, నా అంత ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు, నా అంత దేవునికి కానుకలు ఇచ్చేవాడు, నా అంతగా ఉపవాసాలు ఉండేవాడు, దాన ధర్మాలు చేయువాడు ఇంకెవడో లేడు, కాబట్టి నేను, నా కుటుంబమే రక్షించబడుతుంది అని వాడు గర్వంతో తన డైరీలో రాసుకున్నాడు. తర్వాత ఒకవేళ దేవుడే గనక ఇద్దరిని మాత్రమే రక్షించాలి అని అనుకుంటే నన్ను, నా కుమారుణ్ణి మాత్రమే రక్షిస్తాడు, ఎందుకంటే మేమే అంత గొప్ప వాళ్ళము, అంత గొప్పగా బ్రతుకుతున్న వాళ్ళము అని రాసుకున్నాడు. ఒకవేళ దేవుడే గనక ఒకే ఒక్కడిని రక్షించాలి అనుకుంటే అది నన్నే, ఎందుకంటే నా అంత నీతిమంతుడు వేరొకడు ఈ భూమి మీద లేడు అని తన డైరీలో ఒక పరిసయ్యుడు రాసుకున్నాడు. పరిసయ్యులు ఎలాంటి మనస్తత్వంతో ఉండేవాళ్ళో మనం ఈనాడు ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాంటి
గర్వంతో వాళ్ళు చేస్తున్నటువంటి పుణ్య కార్యాలను తమ గొప్పలకు పోతూ తమ ఘనతలను చాటుకుంటూ వాళ్ళు చేస్తున్న ఈ క్రియలను నమ్ముకొని వారి స్వనీతిని నమ్ముకొని పరిసయ్యులు జీవిస్తూ ఉండేవాళ్ళు. అలాంటి పరిసయ్యుడు ఈనాడు సరాసరి దేవాలయములో దేవుని యొక్క బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే వాడు నేను గొప్పవాడిని, నా అంతటి వాడు లేడు అనుకుంటున్నాడు. కాబట్టి వాడు సరాసరి పరిసయ్యులకు కేటాయించబడినటువంటి ఆ బలిపీఠం దగ్గర ఉన్నటువంటి ఆ స్థలానికి వెళ్ళి దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు. నిజానికి వాడు దేవుని ప్రార్థిస్తున్నాడే కానీ వాడి మనసులో అసలు దేవుడు లేడు. వాడి మనసంతా వాడి ఘనతతో నిండిపోయింది, వాడి క్రియలతో నిండిపోయింది. వాడు చేయవలసిన దానికంటే ఎక్కువ చేస్తున్నాడు. యూదులందరూ కూడా వారానికి ఒకరోజు ఉపవాసం ఉండేవాళ్ళు. కానీ ఈ పరిసయ్యుడు వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటూ ఉన్నాడు. అంతేకాదు దేవునికి తమ రాబడిలో నుండి దశమ భాగాన్ని కానుకగా ఇవ్వడం అనేది యూదులందరూ పాటించేటటువంటి ధర్మశాస్త్ర నియమం. అయితే వారికి ముఖ్యమైన పంటలు ఉండేవి. ఆ ముఖ్యమైన పంటల్లో దశమ భాగాన్ని తీసుకుని వచ్చి దేవునికి కానుకగా ఇవ్వడం ధర్మశాస్త్రం చెబుతున్నటువంటి నియమం. ఈ పంటల మధ్యలో వేసుకునేటటువంటి వేరే చిరు పంటలు ఉండేవి. ఆ పంటల యొక్క ధాన్యాన్ని, ఆ పంటల ఫలాలను దేవాలయానికి తీసుకుని వచ్చి దేవునికి కానుక ఇవ్వవలసిన అవసరం లేదు. అవి వారికి మాత్రమే చెందేటటువంటి పంటలు, ఫలసాయం. కానీ ఈ పరిసయ్యుడు తనకు మాత్రమే చెందే ఈ చిరుధాన్యాలలో నుండి కూడా దశమ భాగాన్ని తీసుకుని వచ్చి దేవునికి కానుకగా ఇస్తున్నట్లుగా తన గొప్పను చాటుకున్నాడు. వాడు ఎంతగానో బలులు అర్పించుకుంటూ ధర్మశాస్త్రాన్ని పాటించుకుంటూ తాను చాలా ఘనంగా గొప్పవాడిగా బ్రతుకుతున్నానని తన గొప్పలు చాటుకోవడం మాత్రమే కాదు, వాడు వెనుకకు తిరిగి దేవాలయం వెలుపల నిలవబడి ఉన్నటువంటి సుంకరిని చూచి ఇలాంటి సుంకరిలా నన్ను చెయ్యనందుకు నీకు వందనాలు అన్నాడు. సుంకరి చాలా పాపాత్ముడని ఆ రోజుల్లో చెప్పుకునేవాళ్ళు. ఆ రోజుల్లో యూదులు రోమియులకు బానిసలుగా బ్రతుకుతున్నటువంటి సందర్భంలో రోమియులు యూదుల దగ్గర పన్నులు వసూలు చేయడానికి కొంతమంది యూదులను పన్నులు వసూలు చేసే సుంకరులుగా బాధ్యతలు ఇచ్చి వారిని యూదుల దగ్గర నుంచి పన్నులు వసూలు చేయమని చెప్పేవాళ్ళు. ఈ ఉద్యోగం పొందినటువంటి సుంకరులు తమ తోటి యూదుల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసి అన్యదైవాలను ఆరాధించే రోమియులకు, శత్రువులకు ఆ పన్నులు చెల్లించడం ఆనాటి సమాజంలోని యూదులందరికీ చాలా కంటగింపుగా ఉండేది. మీరు మీ జాతి వారైన యూదుల దగ్గరే పన్నులు వసూలు చేసి వాటిని తీసుకువెళ్ళి మన శత్రువులైన రోమియులకు ఇస్తున్నారు. ఈ విధంగా దేవుని భూమిపై దేవుని బిడ్డల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసి అన్య రాజ్యాల పాలకులకు, అన్యదైవాలను కొలిచే రాజులకు, ఆ రోమియులకు మీరు ఇస్తున్నారు. ఈ విధంగా మీరు దేవునికి విరుద్ధంగా నడుస్తున్నారు. దేవుని బిడ్డలకు కూడా మీరు వ్యతిరేకంగా నడుస్తూ వాళ్ళు విధించిన పన్ను కంటే ఎక్కువ పన్నులు వసూలు చేసి మీరు అన్యాయానికి, అక్రమానికి పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి మీ అంతటి మోసగాళ్ళు, పాపాత్ములు, ధర్మశాస్త్రాన్ని పాటించినటువంటి అన్యాయానికి పాల్పడే దుర్మార్గులు వేరొకరు లేరు, మీరే ఘోరమైన పాపులు అంటూ సుంకరులను ఆనాటి సమాజం, మరి ముఖ్యంగా పరిసయ్యులు చాలా చిన్నచూపు చూచేవాళ్ళు. అలాంటి స్థితిలో ఇప్పుడు ఒక సుంకరి పరిసయ్యుల చేత సమాజంలో చిన్నచూపు చూడబడే ఈ సుంకరి ఈనాడు దేవాలయం వెలుపల నిలబడి ఉండగా ఆ సుంకరిని గూర్చి మాట్లాడుతూ, అలాంటి దొంగను, వ్యభిచారిని, దోపిడిగాడను నేను కాదు, ఆ విధమైనటువంటి నీచమైన వాడిగా నన్ను నువ్వు సృష్టించనందుకు నీకు వందనాలు, నన్ను ఇంత గొప్పవాడిగా చేసినందుకు నీకు వందనాలు అంటూ దేవునికి వాడు కృతజ్ఞత చెప్పాడు. నిజానికి దేవునికి కృతజ్ఞత చెప్పినట్లు వాడు మాట్లాడినా వాడి హృదయమంతా తన ఘనతతోనూ తనతోనే నిండిపోయింది. వాడి హృదయంలో దేవునికి స్థానం లేదు. అంతేకాదు వాడు తన గొప్పలను ప్రకటించుకుంటూ చివరికి దేవుని ముందు తన స్వనీతి క్రియలను ప్రకటించుకుంటూ ఉన్నాడు.
ఇలాంటి గర్వాత్ముడైనటువంటి ఈ పరిసయ్యుణ్ణి ఒక ప్రక్క చూపిస్తూ, రెండవ ప్రక్క దీనత్వంతో, తగ్గింపుతనంతో దేవునిపై ఆధారపడి తన రక్షణకు ఇక ఆ దేవుని కరుణయే కారణమని, తన దగ్గర చెప్పుకోవడానికంటూ ఏమీ లేదని, తాను ఘోరమైన పాపాత్ముడనని ఒప్పుకుంటూ తన పశ్చాత్తాపానికి గుర్తుగా తన రొమ్ములు బాదుకుంటూ కనీసం స్వర్గం వైపు కన్నులెత్తి చూడడానికి కూడా ధైర్యం చేయక, కనులెత్తి దేవుని వైపు చూడడానికి కూడా అతడు ఇష్టపడక తన దీనస్థితిని ప్రకటించుకుంటూ, ఇక నా రక్షణకు నేను ఏ విధంగానూ కారకుడను కాను, ఇక నీ కనికరమే నా రక్షణకు కారణమంటూ తన దీనత్వాన్ని ప్రకటించుకున్నటువంటి సుంకరిని మరి ఒక ప్రక్కన మనం చూస్తూ ఉన్నాం. సరాసరి దేవుని దగ్గరికి వెళ్ళి తన గొప్పతనాన్ని ప్రకటించుకున్నటువంటి ఆ పరిసయ్యుడు దేవుని దృష్టిలో నీతిమంతుడు కాకపోవడం, దేవాలయం వెలుపలనే ఉండి నీ కనికరమే నాకు దిక్కని దేవునిపై ఆధారపడి తన దీనత్వాన్ని ప్రకటించుకున్న పాపాత్ముడైన సుంకరి దేవుని దృష్టిలో నీతిమంతుడై తన మొరను దేవుడు ఆలకించేలా తిరిగి ఇంటికి వెళ్ళడం మనం చూసినప్పుడు, దీనత్వం ఎంత గొప్ప సుగుణమో, తగ్గింపుతనము ఎంత గొప్ప లక్షణమో మనకు అర్థమవుతూ ఉంది. చాలాసార్లు మనం మన క్రియలను చూసి గర్వపడుతూ ఉంటాం. నిజానికి నిజమైన విశ్వాసి తన జీవితంలో ఏం చేసినా అది దేవుని వల్లే జరిగిందని, దేవుడే అంతటి కార్యం చేయడానికి కారకుడయ్యాడని, దేవుడే తనను నడిపించి అంతటి ఘనకార్యాన్ని తన జీవితంలో జరిగేలా చేశాడని, తాను చేసిన ప్రతి ఘనతకు, తన జీవితంలో జరిగిన ప్రతి గొప్ప కార్యానికి దేవుణ్ణే కారకునిగా చూపిస్తూ ఉంటాడు. గర్వాత్మునికి వినయాత్మునికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. గర్వాత్ముని జీవితంలో దేవునికి స్థానం ఉండదు. కానీ వినయాత్ముడు తన జీవితంలో సమస్తము దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాడు. కాబట్టి తన జీవితం మొత్తము దేవునిపై ఆధారపడి జీవిస్తూ ఉంటాడు. కాబట్టి తన జీవితంలో దీనాత్ముడు ఎప్పుడు దేవునికి స్థానాన్ని ఇస్తూ ఉంటాడు. తద్వారా దేవుని యొక్క దీవెనలోనూ దేవుని సహాయాన్ని పొందుకొని తన జీవితాన్ని ధన్యం చేసుకుంటాడు. అందుకే ప్రభు ఈనాడు 14వ వచనంలో తనను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడునంటూ గొప్ప ముగింపును ఇవ్వడాన్ని ఈ ఉపమానంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, గర్వాత్మునికి దేవునికి ఏ సంబంధము ఉండదని పవిత్ర గ్రంథం స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. నేటి మొదటి పట్టణాన్ని మనం చూసినప్పుడు శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం ఆలకించినప్పుడు, దేవుడు ఎప్పుడూ కూడా ఎలాంటి పక్షపాతము చూపకుండా అందరినీ సమదృష్టితో చూస్తాడని, అతనికి కొందరు దగ్గర వాళ్ళు కొందరు దూరం వాళ్ళని ఉండరని, అందరూ అతనికి కావలసిన వాళ్ళేనని చెబుతూ, దేవుడు దీనుల ఎడల, అనాథల ఎడల, విధవరాండ్ర ఎడల, పరదేశీయుల ఎడల ప్రత్యేకమైనటువంటి కరుణను కలిగి ప్రత్యేకంగా వారి పక్షాన నిలబడి వారి పక్షం తీసుకొని వారి కోపు తీసుకొని వారికి సహాయపడతాడని గ్రంథకర్త మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు దీనుల ప్రార్థనలను ఆలకిస్తాడు. దీనుల ప్రార్థనలు సరాసరి దేవుణ్ణి చేరతాయి. ఎందుకంటే వాడు పరిపూర్తిగా తన మనసంతా దేవునికి అర్పించుకొని జీవితం మొత్తం దేవుని మీద ఆధారపడేలా చేసుకొని దేవునిపై ఆధారపడి దేవునితో నిండిన వాడై దేవుని సహాయాన్ని పూర్తిగా మనస్ఫూర్తిగా తగ్గింపుతనంతో కోరుకున్నవాడై జీవిస్తాడు. కాబట్టి వాడు దేవుని కృపకు పాత్రుడవుతాడు. వాడి ప్రార్థనను దేవుడు ఆలకించి వెంటనే వాడికి సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. కానీ గర్వాత్ముడు దేవునికి ఏ విధంగానూ తన జీవితంలో స్థానాన్ని ఇవ్వలేడు. తన జీవితం అంతా తన గొప్పలతో తన ఘనతలతో నిండిపోతుంది. కాబట్టి వాడు దేవునికి స్థానాన్ని ఇవ్వలేడు. కాబట్టి వాడి ప్రార్థన దేవుణ్ణి చేరడం చాలా కష్టము. వాడు
దేవుణ్ణి అశ్రద్ధ చేస్తూ జీవిస్తాడు. వాడి గర్వము, వాడి అహంకారము దేవునికి స్థానాన్ని ఇవ్వనివ్వకుండా వాడి జీవితం నిండా వాడే నిండిపోయి ఉంటాడు. కాబట్టి వాడు దేవునికి స్థానాన్ని ఇవ్వడు. కాబట్టి ఖచ్చితంగా దేవుని కృపకు వాడు పాత్రుడు కాలేడు. వాడి ప్రార్థన దేవుణ్ణి చేరుకోలేని స్థితిలో ఉంటుందని చెప్పి ప్రభు స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మనం పవిత్ర గ్రంథాన్ని పరిశీలించినప్పుడు సాతాను దేవుణ్ణి ధిక్కరించిందని చెప్పి మనం వింటూ ఉన్నాం. సాతాను దేవుని చిత్తాన్ని వ్యతిరేకించింది. దేవునికి తన జీవితంలో ప్రాధాన్యతనివ్వకుండా గర్వంతో దేవునికి, దేవుని రక్షణ ప్రణాళికకు ఎదురు తిరిగింది. తన గర్వం వల్లే ఈనాడు సాతాను దేవునికి దూరమయ్యింది. వినయాత్ముడు, దేవుని చిత్తానికి లోబడి జీవించే మిఖాయేలుడు సాతానుపై యుద్ధం చేసి ఆ సాతానుని, ఆ లూసిఫర్ను స్వర్గం నుంచి తోలివేసినట్లుగా మనకి పవిత్ర గ్రంథం వెల్లడి చేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, వినయము, తగ్గింపుతనం కలవారు దేవునిపై ఆధారపడతారు. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క కరుణను వాళ్ళు నమ్ముకొని బ్రతుకుతారు. కాబట్టి దేవుని సహాయం వారికి వెన్నంటే ఉంటుంది, వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. కాబట్టే పవిత్ర గ్రంథం దేవుడు ఎప్పుడూ కూడా అభాగ్యులు, అనాథలు, విధవరాండ్రు, పరాయి దేశస్థులు, దీనుల పక్షాన దేవుడు కోపు తీసుకొని వారికి ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉండి వారికి సహాయం చేస్తాడని పవిత్ర గ్రంథం వెల్లడి చేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు అలాంటి దీనత్వము, తగ్గింపుతనము కలిగి తాను పాపి అని దేవుని కరుణను నమ్ముకొని దేవుని కారుణ్యాన్ని పశ్చాత్తాప హృదయంతో అడుక్కున్నటువంటి ఈ సుంకరి ఈనాడు నీతిమంతునిగా పరిగణించబడి తన ప్రార్థన ఆలకించబడి దేవుని యొక్క అనుగ్రహాలను పొందుకొని సంతోషంతో తన ఇంటికి తిరిగి వెళ్ళడాన్ని మనం చూసినప్పుడు మనం కూడా ఎలాంటి తగ్గింపుతనము, ఎలాంటి దీనత్వంతోనే దేవుని ప్రార్థించాలి, దేవునితో మనము ముడిపడి జీవించాలి, దేవునిపై మనం ఆధారపడి ఉండాలని నేటి దివ్య గ్రంథ పఠనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. మనం గర్వాన్ని విడనాడి తగ్గింపుతనంతో మనము జీవించినప్పుడు తప్పకుండా దేవుని యొక్క అనుగ్రహాలు మనం పొందుతామని గ్రహించుకొని ఇదే దీనత్వంతో, తగ్గింపుతనంతో జీవించి మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆ కరుణామయుడు మనల్ని, మన కుటుంబాలను దీవించి కాపాడునుగాక. ఆమేన్.